ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరక్కొట్టి ఉన్నాడు. కీర్తనలు 107, 15, 16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 2 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు మనకి ఏ మేలు, ఏ కార్యం, ఏ ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా మనను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి. అందుకనే కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే మనం బతుకున్నాం. లేదా మనకు తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లు బట్టి దైవోగ్రతకు గురైపోవాలి, నరకానికి పోవాలి. కానీ ఆయన కృపను బట్టి, ఆయన కుమారుడైన క్రీస్తు నామాన్ని బట్టి నన్ను ఆయన ప్రేమిస్తూ, క్షమిస్తూ, భరిస్తూ, అలాగే వాటిని జ్ఞాపం చేసుకోకుండా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు కృపను బట్టి చేస్తున్నారు. ఆయన కృపను బట్టి నీ పట్ల ఎన్నో కార్యాలు చేశారు. ఇప్పుడు ఆయన కృపను బట్టి ఎన్నో కార్యాలు చేయబోతున్నారు, లెక్కకు మించినవి. అందుకని కృపను అడుగుదాం, కృపను పొందుకుందాం. కృప ద్వారా ఆనాడు దావీదు ఎలా దీవించబడ్డాడో, సొలొమోను ఎలా కృపను పొంది రాజ్య సింహాసనం స్థిరపరచుకున్నారో, అలాగున మనం కూడా కృపను పొందుదాం. ఎస్తేర్లాగా దయను పొందుదాం, కృపను పొందుదాం, దైవ దీవెను పొందుదాం. దేవుడు దావీదుకి, సొలొమోనుకి ఇచ్చిన కృప నీకు, నాకు, మన పరిచయం ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. కృప మనకు దొరుకునుగాక. సమస్యల నుంచి, శత్రువు బారి నుంచి దేవుడు విడిపించి కృపాక్షేమాలు మనకి దయచేయనుగాక. కీడును మేలుగా మార్చేయనుగాక, నష్టాన్ని లాభంగా మార్చేయనుగాక. బహు సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మీయంగా నేను లేవనెత్తునుగాక. నీ ప్రాకారాల్లో ఆయన కృపను బట్టి నెమ్మది కలుగునుగాక. నీకు ఆశ్చర్యమైన కలిగి జాబ్స్, అలాగే హైక్స్, ప్రమోషన్స్, దీవెన, స్వస్థత, క్షేమాన్ని, సమృద్ధిని దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆచరికడ. అవునైనా, కేవలం నీ కృపను బట్టి మాకు రక్షణ, నీ కృపను బట్టి మేము పట్టుకున్నాం, మీ కృపను బట్టి రీటుకున్నాం. అయ్యా, నీ కృపను బట్టి ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చేస్తావని రాయబడింది. ఆశ్చర్యమైన కార్యాలు లెక్కకు మించినవి, వందల వేల లక్షల కొలిది చేసి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా బలపరచని, ఫ్రూట్ఫుల్గా ఉండాలా. ప్రతి ఒక్కరిని రాజ్యాన్ని సిద్ధపడాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆశ్చర్యలు జరిగించి సమృద్ధిని, బహు సమృద్ధిని ఇవ్వండి. అయినా దరిద్రాన్ని నుంచి, అప్పుల నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి విడిపించండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మీరు గద్దించండి. ప్రతి సమస్య విడిపించండి. కుటుంబాల్లో, శోధనలో నైనా విచ్ఛిన్నత కొట్టివేసి కృపగల డోర్స్ ఓపెన్, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఇవ్వండి. ప్రతి బిడ్డ జీవితంలో జై జీవితాన్ని ఇవ్వండి. తొట్టిల్లకుండా కాయండి. నైనా జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ప్రతి ఒక్కరు అవసరాలు చిన్న బిడ్డలను దీవించండి, పెద్దలను దీవించండి, యవనస్తులను దీవించండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ కృప ద్వారా కార్యాలు చేయండి. కోరుకున్న సీట్లు రావాలి, ఫ్రీ సీట్స్ రావాలి, ఫీజులు కట్టుకుని వెసులుబాటు రావాలి, అద్భుతాలు జరిగించండి. రాకపోకలు, యాక్సిడెంట్స్ అవే చేయండి. అయినా పెళ్లి కానివాళ్ళు పెళ్ళి అవ్వాలి. ఏసునామములో నీ కృప ద్వారా. గర్భఫలం బిడ్డలు గర్భఫలం పొందాలి నీ కృప ద్వారా. గర్భిణీ స్త్రీలు నీ కృప ద్వారా క్షేమంగా తల్లి బిడ్డలు సేఫ్గా ఉండాలి. కృప ద్వారా నార్మల్ డెలివరీ కావాలి. అయినా నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు కట్టండి నీ కృప ద్వారా. నీ కృప ద్వారా ఆశ్చర్యలు జరిగించండి. నీ సేవ పరిచర్యకు అనేకులు నీ కృప ద్వారా లేవనెత్తుకోనండి. నాయనా, మమ్మల్ని బట్టి, మా భక్తిని బట్టి చూస్తే ఎందుకు పనికిరాని వారు మీ కృపను బట్టి లేవనెత్తి కృపగల కార్యాలు జరిగించి మహిమచ్చింది. నా ప్రామిస్ లాంటి విషయాల్లో కూడా ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ఎంతో మనీ కావాలి, మనీ కృప తెరవండి. ప్రజలను దీవించండి. గుప్పిలిపే కృపను దయచి గుప్పిలిపిన ప్రతి ఒక్క బిడ్డను ప్రామిస్ లాంటి కోసం అద్భుతాలుగా చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, సమృద్ధిగా దీవించి కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి నీ కృపాక్షేమాలు తోడగించి, ఇలాంటి యానివర్సరీస్, ఇలాంటి బర్త్డే అనేక జరుగుతున్న కృప నుంచి దీర్ఘాయుషు, కృపకి సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన కృపను బట్టి ఈరోజు నుండి నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే వారం ప్రభరాత్రి భోజనానికి ఇప్పటి నుంచి సిద్ధపాటుగా ఉందాం.